ఉమ్మడిగా కూటమిగా. ఎందుకంటే మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చోట్ల సీట్లు దక్కని వాళ్ళు గానీ, సీట్లు ముందు అభ్యర్థుల పేర్లు ప్రకటించేసి మళ్ళీ ఆ స్థానాల్లో వేరే వాళ్ళని ఇవ్వడం గానీ, అంటే దాదాపుగా ఒక 14 మంది 12-14 మంది తెలుగుదేశం పార్టీలో రెబల్స్‌గా వేయబోతున్నారు. అలాగే జనసేనలో కూడా కొంతమంది రెబల్స్‌గా మారబోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమంది ఇండిపెండెంట్‌గా, రెబల్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇండిపెండెంట్, స్వతంత్రులు. అంటే అదే పార్టీలో ఉండి అదే స్థానం నుంచి వాళ్ళు బరిలోకి దిగడం. ఓవరాల్‌గా చూసుకుంటే కూటమికి 20 నియోజకవర్గాల్లో దాదాపుగా 14-20 నియోజకవర్గాల్లో ఈ రెబల్స్ దెబ్బ గట్టిగా తగలబోతోంది అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఈ రెబల్స్ బెడద నుంచి తప్పించుకోవాలంటే వేరే దారి అయితే ఉండదు ఈ 3 పార్టీలకు కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు గానీ, పవన్ కళ్యాణ్ గారు గానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ